ఓం గం గణపతయే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ధనపరమైనటువంటి సమస్యలు తొలగించటానికి గోమతి చక్రాలు అనేటువంటివి చాలా ప్రభావితం చూపిస్తాయి. ఇది చాలా ప్రాచీనమైనటువంటి లక్ష్మీ తంత్ర విద్యలలో కూడా ఈ యొక్క గోమతి చక్రాల గురించి చెప్పబడి ఉన్నది. అయితే ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు ఉదయం పూట చక్కగా మీ యొక్క పూజా మందిరంలో కానీ ఏకాంతంగా ఉండేటువంటి గదిలో కానీ తూర్పు ముఖంగా తిరిగి కూర్చోండి. తూర్పును చూస్తుండేటువంటి విధంగా ఒక పీట కానీ చాప కానీ ఆసనం కానీ వేసుకొని కూర్చోండి. ఎదురుగుండా ఒక పీట కానీ లేకపోతే పూజా మందిరంలోనైతే కనుక ఆ యొక్క గట్టి మీద కానీ ఒక దీపం వెలిగించుకొని చక్కగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకోండి. వెండిది కావచ్చు, ఇత్తడి కావచ్చు, స్టీల్ కావచ్చు, రాగిది కావచ్చు, ఏదైనా సరే ఒక పాత్ర తీసుకుని దాని నిండా నీరు తీసుకోండి. ఈ విధంగా నిండా నీరు తీసుకున్న తర్వాత ఒక్క చిటికెడు పసుపు వెయ్యండి. అందులో ఒక్క చిటికెడు పసుపు వేసి కలపండి నీళ్ళల్లో. 7 గోమతి చక్రాలు తీసుకోవాలి. ముందుగానే కొనుగోలు చేసుకొని తెచ్చుకోవాలి. పూజా సామాగ్రి షాపులో లభిస్తాయి, లేదు అంటే ఆన్లైన్లో అయినా లభిస్తాయి. 7 గోమతి చక్రాలు తెచ్చిపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గోమతి చక్రం తీయండి. ఒక గోమతి చక్రం తీసి ఆ యొక్క నీళ్ళల్లో ముంచి గుండ్రంగా ఒక 7 సార్లు తిప్పండి. తిప్పుతున్నంతసేపు కూడా ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అని మంత్రాన్ని తలుచుకుంటూ ఉండండి. 7 సార్లు తిప్పండి. తిప్పి ఆ యొక్క గోమతి చక్రం బయట తీసి దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇంకో గోమతి చక్రం తీయండి, నీళ్ళలో ముంచండి. ఓం శ్రీం మహాలక్ష్మి అయి నమః అని అనుకుంటూ 7 సార్లు తిప్పడం, ఆ గోమతి చక్రం తీసి బయట పెట్టడం. ఈ విధంగా 7 గోమతి చక్రాలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా ముంచి ఆ యొక్క మంత్రం చెప్పి బయట పెడతారు. ఇప్పుడు ఈ యొక్క 7 గోమతి చక్రాలు కూడా దానికి సరిపడ ఒక చిన్న పసుపు రంగు యొక్క గుడ్డ తీసుకోండి. అంటే ఎల్లో కలర్ క్లాత్, పసుపు రంగులో ఉండేటువంటి ఒక గుడ్డ దానికి సరిపడా తీసుకుని ఆ యొక్క గోమతి చక్రాలు అందులో పెట్టి ఈ యొక్క పసుపు యొక్క వస్త్రాన్ని చక్కగా మడిచి పెట్టేసి కట్టేయండి. కట్టడానికి కూడా మీరు ఒక పసుపు రంగు యొక్క దారం కానీ పసుపు రంగు యొక్క తాడు కానియే వాడాలి. ఆ విధంగా చూసుకోండి. ఆ విధంగా దాన్ని కట్టడానికి కూడా ఒక తాడుతోనో దారంతోనో కట్టండి. దానికి కూడా పసుపు తాడే వాడాలి. ఈ విధంగా వాడిన తర్వాత మీ యొక్క ఇంటిలో ఉత్తరం వైపుకి ఎక్కడైనా సరే దీన్ని దాచి పెట్టుకోండి. అంటే ఉత్తరం అనేటువంటిది కుబేరుడు నివసించేటువంటి స్థానము. ధన ఐశ్వర్యానికి అధిపతి అయినటువంటి కుబేరుడు ఉత్తరం వైపు నివసిస్తాడని శాస్త్రాలు, వాస్తు శాస్త్రాలు కూడా మనకి తెలియచేయబడుతున్నాయి. కాబట్టి ఆ యొక్క బీరువాల్లో కానీ లాకర్లో కానీ ధన ఐశ్వర్యాలు ఎక్కడైతే దాచిపెడతారో అక్కడ కానీ ముఖ్యంగా ఉత్తరం వైపుకు ఉండేటువంటి ఆ యొక్క దిక్కున అక్కడ ఆ యొక్క బీరువాలో లాకర్ పెట్టుకుని అందులో మీరు దీన్ని దాచిపెట్టుకోండి. కదపకుండా ముట్టుకోకుండా కనీసం ఒక 21 రోజుల పాటు దాన్ని అక్కడ వదిలేసేయండి. మిగిలినటువంటి రోజులు కూడా దాన్ని మీరు అక్కడే ఉంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఈ విధంగా అది ఉన్నట్లయితే ధన ఐశ్వర్య ఆకర్షణలు ఏర్పడతాయి, ధన సమస్యలు తొలగిపోతాయి. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.